ఏరోప్లేన్ వీడియోలో మీరు చూసిరు కావచ్చు. అంతేకాకుండా ఇంకొక వీడియో ఏంటిదిరా, కరెంట్ షాక్ కొట్టే వీడియోలో మీరు చూసిరు కావచ్చు. మేమైతే ఒక వెబ్సైట్ని ప్రమోట్ చేసినాము. ఆ వెబ్సైట్ వచ్చేసి ఎవరిది అంటే 1 మిలియన్ స్పెషల్ వీడియోస్. ఎప్పుడు చాలామంది ఏమని అడుగుతారు అంటే సాయన పెళ్ళెప్పుడు అని అయితే కామెంట్ చేస్తారు. మతిన్ గాడు ఎటు పోయిండు, మతిన్ గాడు ఎందుకు వస్తలేడు, మతిన్ గాని వల్ల హోమ్ టూర్ ఎప్పుడు వస్తుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో మనోళ్ళు ఎక్కడ అని చూస్తారు కదా, మనోళ్ళు వచ్చేసి కింద అవుతున్నారు. యాక్చువల్లీ ఒక రీజన్ వల్ల మనోళ్ళు అందరూ వచ్చేసి కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారన్నమాట. ఎందుకు ఏం కథ అని చెప్పేసి మీకు ముందు ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ వీడియో ఏదైతే ఉందో Q&A వీడియో ఇది 1 మిలియన్ స్పెషల్ వీడియో లాగా నేను చాలా క్రేజీగా షూట్ చేసి మీ అందరు వీడియోలు తీసుకొని అవిటిని వీడియోలు అప్లోడ్ చేస్తూ షూట్ చేయాలనుకున్నా. కాకపోతే అది వచ్చేసి వీలు కాలేదు. ఎందుకు వీలు కాలేదని చూస్తాం, నేను ముందు చెప్తాను మీకు. సో మీలో చాలామంది కొన్ని రోజుల నుంచి వీడియో కింద కామెంట్స్ నేను అబ్జర్వ్ చేసినట్లయితే చాలా రకరకాల కామెంట్లు అయితే పెడుతారు. సో అవిట్లో నుంచి నేను టాప్ 10 క్వశ్చన్స్ని అయితే పిక్ చేసుకున్నా. నేను అసలు ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మన రెగ్యులర్గా కామెంట్లు చేసే ట్రూ సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది జింగిడియాలు మధ్యలో వచ్చి మన ట్రూ సబ్స్క్రైబర్స్ని వేరేతో పట్టిద్దామని చూస్తారు, వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ వల్ల ఇప్పుడు ఈ వీడియో అయితే వేయాల్సి వస్తుంది. ట్రూ సబ్స్క్రైబర్స్కి కూడా మేము ఒక్క చోట్ల కొద్దిగా తప్పుగా అనిపిస్తున్నాము. సో దాని గురించే వీడియో అయితే షూట్ చేస్తున్నా, ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. దీంట్లో టాప్ 10 క్వశ్చన్స్లో మెయిన్గా మీరు మేజర్గా ఏమడుగుతారంటే టీమ్ శాలరీస్, అంతేకాకుండా మతిన్ గాడు ఎందుకు వస్తలేడు, అన్ని ఎందుకు వస్తలేని అడుగుతారు చాలామంది. నా మ్యారేజ్ గురించి అడుగుతారు, ఇంకా రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అన్నిటికీ ఈరోజు ఈ వీడియోలో ఆన్సర్ అయితే వేయబోతున్నా. 1 మిలియన్ స్పెషల్ వీడియోనే ఇది. కాకపోతే మేము అవతార్ లెక్క షూట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే అది ఇంకా వేరే తీరు అయితే అయింది, షార్ట్ ఫిలిం లెక్క అయితే అయిందనమాట. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే, మీరు చాలామంది రిప్లేస్ కోసం వెయిట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయరు. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట్ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆనందంగా మీకు కనబడుతున్నాం కావచ్చు అని ఇంత ఆనందంగా లేము, ఎందుకు మీకు చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అంటే, సీక్రెట్ రూమ్స్ పార్ట్ 6 కోసం ఎంతమంది వెయిటింగ్. చాలా వీడియోల కింద ఈ కామెంట్ అయితే వస్తుంది. యాక్చువల్లీ ఇది సాటర్డే అప్లోడ్ అవుతుంది ఈ వీడియో. సాటర్డే నాడు మీరు వీడియో చూస్తారు కావచ్చు. నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లోనన్నా మిడ్లోనన్నా ఈ వీడియో అయితే వస్తుంది. సీక్రెట్ రూమ్ పార్ట్ 6 అది కూడా చాలా క్రేజీగా షూట్ చేయబోతున్నాం మొత్తం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఇవి వచ్చేసి పిల్లబచ్చే క్వశ్చన్లే అసలు ఇంకా ముందు వస్తాయి. నమ్మక ద్రోహం సిరీస్ స్టార్ట్ చేసిరు కదా, అది మధ్యలో ఎందుకు ఆపేసిరు, ఎందుకు తీస్తలేరు అని చెప్పేసి కామెంట్లు వస్తున్నాయి చాలా. నమ్మక ద్రోహం సిరీస్ ఏదైతే ఉందో అది వచ్చేసి మేము ఒకరోజు ఏం చేయనో అర్థం కాక జస్ట్ ఇట్లా ట్రయల్ వేద్దాం, షార్ట్లు తీద్దామని చెప్పేసి ఒక షార్ట్ షూట్ చేసినాము. దాని మీద మీ సపోర్టు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గంట వస్తుంది అని చెప్పేసి. దగ్గర 7 లక్షలు ఏమో పోయింది ఆ వీడియో, షార్ట్ వీడియో. సో నమ్మక ద్రోహం సిరీస్ ఏదైతే ఉందో అది పార్ట్ 1 నుంచి పార్ట్ 1 లాక్ వరకు మీ సపోర్ట్ వస్తుందని అయితే అనుకుంటున్నాము. ఖచ్చితంగా సిరీస్ని కంటిన్యూ చేస్తాము. సో ఏదైతే జరిగిందో, ఏదైతే మీరు అనుకుంటారో, ఏదైతే యాక్చువల్ గ్రౌండ్లో జరిగిందో ఎవ్రీథింగ్ కూడా షూట్ చేసి మీ కళ్ళకు గట్టినట్టుగా మొత్తం చూపించే బాధ్యత నాది. వస్తుంది, కొద్దిగా లేట్ అయినా సరే ఖచ్చితంగా షూట్ చేసి ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. దీంతో పాటుగా ఇంకొక అప్డేట్ మీకు ఇవ్వాలనుకుంటున్నా ఎప్పటి నుంచో. అది ఏంటి అంటే, ఈ మంత్ ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ అయితే స్టార్ట్ కాబోతుంది. అది కూడా మన ఫ్యామిలీ ఛానల్లో త్వరలోనే వస్తుంది. దగ్గర ఒక 3 మంత్స్ అంత టైం తీసుకుంటాం. కానీ అంత టైం తీసుకున్నందుకు మా ఫస్ట్ షార్ట్ ఫిలిం కాబట్టి మాకు యాక్టింగ్ కూడా అంతగానం రాదు. కానీ ఏదో విధంగా యాక్ట్ చేసి ఒక షార్ట్ ఫిలిం మంచిది, ఒక సోషల్ కాన్సెప్ట్తోని అందరికీ సోషల్ అవేర్నెస్ లాగా ఉండాలని ఒక మంచి మెసేజ్తోనే షార్ట్ ఫిల్మ్ అయితే షూట్ చేస్తున్నాము. అది వస్తుంది త్వరలో. మొత్తం ఎడిటింగ్ అంతా 3 మంత్స్ లోపలే వస్తుంది. అంటే మొత్తం అదే పెట్టుకుంటే ఒక నెలలో షూట్ చేయవచ్చు. కాకపోతే మాకు ఈ ఎక్స్పెరిమెంట్ చూసుకోవాలి, వ్లాగ్స్ ఛానల్ చూసుకోవాలి, ఫ్యామిలీ ఛానల్ చూసుకోవాలి, స్టూడియో పని, ఇక ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. సో ఇది నమ్మక ద్రోహం సిరీస్ అప్డేట్, అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్ అప్డేట్ 2 అయిపోయినాయా. థర్డ్ది ఇక ఇది అయితే నాకు తెలిసి ప్రతి వీడియో కింద ఉంటుంది కామెంట్, బాబాయ్ గాంలో హోమ్ టూర్ ఎప్పుడు. వాడే చెప్పాలి. ఎప్పుడు వాళ్ళని ఎందుకు అడుగుతున్నావు, నువ్వు చెప్పు. ఎప్పుడు అంటే ఎప్పుడు తీద్దాం చెప్పు. బాబాయ్ గారు యాక్చువల్లీ ఏమైనాడంటే, వాళ్ళ ఇంటి ముంగట పందిరి ఉంది కదా, దాని మీద రేకులు వేద్దామని పోయేది. రేకులకు ఏమైందిరా కన్ఫర్మ్ కాలే, అది బిస్కెట్ అయింది. రేకులు సగం అయినాయట, ఎటు కాకుండా తీద్దాం. రేకులు దాకా అవసరం లేదు. ఓకే విన్నారు కదా ఇది. అరే ఇవి కొత్తదా మెయిన్ ఛానల్ రాదు, అది ఫ్యామిలీ ఛానల్ పెడదాం. ఇప్పటివరకు వస్తుంది నెక్స్ట్ వీక్.
ఈ సాటర్డే మీరు చూస్తారంటే నెక్స్ట్ వీక్ బాబాయ్ వాళ్ళ హోమ్ టూర్ కూడా ఛానల్ అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా ఇక నమ్మకుంటే కామెంట్లో బాబాయ్ కానీ పొట్టి తిట్టుర్రు ఇక, అది మీ బాధ్యత ఇక. ఓకే, థర్డ్ క్వశ్చన్ అయిపోయిందా? బాబాయ్ వాళ్ళ హోమ్ టూర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టాప్ క్వశ్చన్. ఇది కూడా ఏంది అంటే 1 million స్పెషల్ వీడియోస్ ఎప్పుడు, 1 million స్పెషల్ వీడియోస్ ఎప్పుడు, 1 million స్పెషల్ వీడియోస్ ఎప్పుడు అని చెప్పేసి చాలామంది కామెంట్లు అయితే వేస్తారు. యాక్చువల్లీ మేము 5 స్పెషల్ వీడియోస్ అని చెప్పినా కదా, 5 ఏమేమి ప్లాన్ చేసినామో చెప్తా. ఫస్ట్ వచ్చేసి న్యూ కార్ అనుకున్నాం, సెకండ్ వచ్చేసి హోమ్ టూర్ అనుకున్నాం, అయిపోయింది. ఓకే, థర్డ్ వచ్చేసి ఇంకేదైనా అప్లోడ్ చేసినాం, స్పెషల్ వీడియోలు 2 అప్లోడ్ చేసినామా. థర్డ్ వచ్చేసి Q&A అనుకున్నాం, అయిపోయింది. ఫోర్త్ వచ్చేసి ఇదే అవుతుంది ఇప్పుడు, అయిపోయింది. ఫోర్త్ స్పెషల్ వీడియో వచ్చేసి సాంగ్ అనుకున్నాం. ఫిఫ్త్ స్పెషల్ వీడియో వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నాం. మెయిన్ రీజన్ ఈ వీడియోస్ ఆగిపోవడానికి ఏంటిదో అని చెప్తా. ఎక్కడ దాకా అయింది? న్యూ స్టూడియో దాకా అయింది, న్యూ కార్ దాకా అయింది, ఆ తర్వాత హోమ్ టూర్ దాకా అయిపోయింది. Q&A వీడియో ఎందుకు షూట్ చేయలేదు అంటే, Q&A వీడియో షూట్ చేద్దాం అనేసరికి మతిన్ గారు రాకుండా అయిండు, అన్న కూడా కొద్దిగా గ్యాప్ అయితే తీసుకుంటూ ముందు డిస్కస్ చేద్దాం అన్న ఎందుకు వస్తున్నాడు ఏం కథ అని చెప్పేసి. సో దానివల్ల ఏమైంది అంటే Q&A వీడియో షూట్ చేయరాకుండా అయింది. ఆ తర్వాత సాంగ్ ఏదైతే ఉందో, ఈ సాంగ్ వచ్చేసి రీసెంట్గా మీరు వీడియోస్లో చూసినట్లయితే మనం కారు తీసుకున్నాం ఫైనాన్స్ మీదనే, అంతేకాకుండా న్యూ స్టూడియో కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దానివల్ల బడ్జెట్ పరంగా చాలా అంటే చాలా టైట్ అయిపోయింది. సో అందువల్ల ఈ సాంగ్ ఏదైతే ఉందో ఇదైతే క్యాన్సిల్ చేసుకున్నాం, అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయిందన్న రీజన్తో. మొత్తం అన్నీ మాట్లాడినాక అంటే ఇక మేము కూడా నాకు దాయాల్సింది ఏముంది కానీ దగ్గర ఒక 70,000 ఓన్లీ సాంగ్కే ఖర్చు అవుతుందని చెప్పారు. దాంతో పాటుగా షూటింగ్ అదే ఇది ఉండే. సో దానివల్ల క్యాన్సిల్ అయితే చేసేసినాము సాంగ్. నెక్స్ట్ వచ్చేసి మనీ డిస్ట్రిబ్యూషన్ వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియో వచ్చేసి ఈ ఏ నెల ఇది? జూలై కదా, జూలై నా బర్త్డే మంత్లో వస్తుంది, ఆగస్టులో వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వీడియో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాము. సో అది వచ్చేసి ఎందుకు అయిపోయింది అంటే, మన టీంలో అందరు ఉన్నప్పుడు అది చేద్దాం అన్నట్టుగా అయితే ఆగి ఉన్నాం ఇన్ని రోజుల నుంచి వెళ్ళి. సో అన్న రాగానే టీం జాయిన్ కాగానే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ప్లాన్ చేస్తాం. నా బర్త్డేకు పోయినసారి మేము విమ్లవాడ దగ్గర వేయించినాం 100 మందికో 150 మందికో. సో ఈసారి కూడా ఖచ్చితంగా వేపిస్తాం బ్లడ్ డొనేషన్. అది చేయించినాం కానీ అది ఎందుకు నువ్వు అంక చేసినావా అంటారు మళ్ళీ. యాక్చువల్లీ వీడియో కూడా పెట్టామనుకున్నాం కానీ ఏదో వీడియోలో మంచిగా ఉంటుంది అన్నట్టుగా ప్లాన్ చేసి ఉంటాం అప్పుడు. సో స్పెషల్ వీడియోస్ పైన మీకు క్లారిటీ వచ్చింది కావచ్చు. సాంగ్ రాదు, Q&A వీడియో ఆల్రెడీ మీరు చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వీడియో ఏదైతే ఉందో అది ఆగస్టులో అయితే అప్లోడ్ అవుతుంది, వెయిట్ ఫర్ దట్. ఓకే, స్పెషల్ వీడియోస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అంటే, మతిన్ గాడు ఎటు పోయిండు, మతిన్ గాడు ఎందుకు వస్తలేడు, మతిన్ గాడి వల్ల హోమ్ టూర్ ఎప్పుడు వస్తుంది. సో ఈ వీడియో గురించి అయితే చాలా అంటే చాలామంది కామెంట్లు వేస్తారు కదా. ఒక్క నిమిషం, నేను మతిన్ గారికి మీ ముంగట్నే ఫోన్ చేస్తా. ఓకే, ఇగో ఇలా కనబడుతుందా స్క్రీన్లో? ఫోకస్ చేయి, కనబడుతుందా? నంబర్ రాదు, పోయి మీ ముందట్నే ఫోన్ చేస్తున్నా. ఇంకా రింగ్ అవుతుంది, ఆగు. దగ్గర ఒక 100 సార్లు 200 సార్లు ఫోన్ చేసిన, నో రెస్పాన్స్. మీరు చూస్తారు కదా, నాకు తెలిసినవి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ వచ్చేసి మీతో షేర్ చేసుకోవాలి అనుకోవట్లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే పర్సనల్ రీజన్స్. వాడు అసలు టీంలోకి వెళ్ళిపోయిందా అంటే నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు, టీంలోకి వెళ్ళిపోలేదని చెప్పేసి. ఎందుకంటే నాకు 100 సార్లు ఫోన్ చేసిన వానికి ఇదే విధంగా రెస్పాన్స్ అయితే ఏమి ఉండదు. ఒకవేళ రెస్పాన్స్ వస్తే నేను మీకు ఖచ్చితంగా వీడియోలో అప్డేట్ అయితే చేస్తా. టీంలోకి అయితే వెళ్ళిపోలేదు, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వాడు రాలేకపోతున్న రీజన్స్ వచ్చేసి నేను మీకు చెప్పలేను. ఎందుకంటే పర్సనలే. నువ్వు ఎందుకు ఎడతానవా? వాడు వస్తలేడని వస్తాడు, ఏం బాధపడకు, ఓకేనా? సో హోమ్ టూర్ గురించి వస్తా అది కూడా కానీ. సో మతిన్ గాడు అయితే టీంలోకి అయితే వెళ్ళిపోలేదు, ఓకేనా? వాళ్ళు హోమ్ టూర్ అంటారా, వాడు వచ్చిన తర్వాత గిట్టిన కూర్చున్నబెట్టమని అడుగుదాం. హోమ్ టూర్ కూడా షూట్ చేసి ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ కంప్లీటెడ్. మతిన్ గాడు వస్తాడా రాడా అన్న క్లారిటీ వచ్చింది కదా. ఇంటి దాకా పోయి అన్న వాళ్ళు ఇంట్లో దొర్రి అని తోలుకొని రారే అన్న అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్లలో ఉన్నాడు, హెల్త్ ప్రాబ్లం. సో అది సాల్వ్ అయిన తర్వాత ఇంటి దాకా దొరుకుతాం. ఆ తర్వాత వాడిని ముందట్నే ఇంటర్వ్యూ షూట్ చేసి ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఇంకేం ఎంజాయ్ చేద్దరు అప్పుడు. ఫిఫ్త్ క్వశ్చన్ కంప్లీటెడా? ఎవరికైనా డౌట్సా? రౌండ్ టేబుల్ సమావేశం డౌటా లేదుగా? ఓకే. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేస్తలేరు అని చాలామంది కామెంట్లు చేస్తారు. ఎక్స్పెరిమెంట్ల గురించి ఆల్రెడీ నేను పోడ్కాస్ట్ వీడియోలో కూడా మీకైతే అప్డేట్ ఇచ్చిన. మెయిన్ అవి షూట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఖర్చు 10 రూపాయలు అవుతుంది.
దాంట్లోకించి మనకు వచ్చేది రూపాయి కూడా మొత్తలేదు. సో ఆ ఒక్క రీజన్ వల్లనే ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి ఆపేయడం అనేది జరిగింది. కాకపోతే మీరు రీసెంట్ వీడియోస్లో చూస్తున్నట్లయితే ఎక్స్పెరిమెంట్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. బండి వీడియో కావచ్చు, కార్ వీడియో కావచ్చు. కార్ది పార్ట్ 2 కదా, పార్ట్ 1 అయిపోయింది కదా, పార్ట్ 2 ఆల్రెడీ షూట్ అయిపోయింది. అది కూడా నెక్స్ట్ వీక్ వచ్చేసి అప్లోడ్ అయితే అయిపోతుంది. చూసి ఎంజాయ్ చేస్తారు, అట్లా తయారు చేసిన మా కార్ని. సో పార్ట్ 2 వస్తుంది. కార్ తర్వాత ఇంకేదైనా ప్రాజెక్ట్ పెట్టుకుందాం. గిట్టిన ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒకటే వీడియోలో కాకుండా పార్ట్స్ లాగా డివైడ్ చేసి మంచి ఆరామ్సే మాకు కూడా టెన్షన్ లేకుండా వీడియో అవుతూ ఉంటుంది. అంతేకాకుండా దాన్ని ఛానల్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు చూసి సపోర్ట్ మాత్రం చేయరు. మీ సపోర్ట్ వస్తేనే 10 రూపాయలు పెట్టగలుగుతాం. మాకు కూడా మా 10 రూపాయలకి 10 రూపాయలు రాకుండా కానీ ఒక 5 రూపాయలు 6 రూపాయలు వస్తుంది. ఓవర్ నైట్లతో పాటుగా వీడియోస్ అయితే షూట్ చేయగలుగుతాం. సో అది రీజన్ అన్నట్టు. సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మీరు ఎట్లయితే కావాలనుకుంటారో అట్లా షూట్ చేస్తాం. రీసెంట్గా బండి వీడియో, కార్ వీడియో వచ్చింది కదా, అంతకంటే క్రేజీ వీడియోస్ అయితే ఖచ్చితంగా మీ ముందుగా తీసుకొస్తాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ పైన ఒక ప్రాజెక్ట్ వస్తుంది. అది ఏందనేది మీరే గెస్ చేయరు ఇక. ఓకే, 7వ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే మోస్ట్ డిమాండింగ్ క్వశ్చన్. అది ఏంటంటే ఏ వీడియో ఓపెన్ చేసినా సరే రీసెంట్ ఒక 10 వీడియోస్ నుంచి 20 వీడియోస్ నుంచి ఒక నెల రోజుల నుంచి వెళ్ళి అది ఎవరు స్టార్ట్ చేసిరో కానీ ట్రెండ్ అయిపోయింది మన వీడియోల కింద. ఏంటి అంటే టీమ్ శాలరీస్. అరే టీమ్ శాలరీస్ వీడియో చేసే ముందు ఒకసారి వాడిని ఇద్దరిని రమ్మని చెప్పు. ఏమో వచ్చింది అనుకుంటారా నువ్వు కోరితే అనమాటారా నీకు. సో దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరు ఉండాలి. సో ప్రజెంట్ టీంలో వచ్చేసి అంటే ఆన్ గ్రౌండ్ వర్క్ చేసేటోళ్ళం ఎంతమంది ఉన్నాము అంటే కెమెరా వెనకాల బక్కోడు, మీకు అందరు తెలిసింది. ఆల్రెడీ ఒక వీడియోలో పొట్టు తిట్టిరు వాడిని. వాడున్నాడు 1 2 3 4 5 6 7. ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే వీడియో షూట్ చేస్తున్నామో అందరం 7 అవుతున్నాము. ఇక్కడ ఉంటోళ్ళం కాక ఆఫ్ కెమెరా వర్క్ చేసేటోళ్ళు 3 అవుతున్నారు. అంటే మన ఎడిటింగ్ కావచ్చు, ఇంకా వేరే వర్క్స్ ఉంటాయి కదా అవిటి పరంగా వర్క్ చేసేటోళ్ళు, తమ్నెయిల్ కావచ్చు, దానికోసం మొత్తం 3 అవుతున్నారు. సో మొత్తం కలిపి ఇప్పుడు మనం 7 కదా, 10 మంది అనుకోండి. ఇప్పుడు అన్న 11, మతిన్ గారు 12. సో టోటల్ 12 మంది అయితే ఇప్పుడు ప్రజెంట్ మన టీంలో అయితే వర్క్ చేస్తున్నట్టుగా ఫుల్. సో ఓవరాల్గా మనం శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసి నేను రివీల్ అయితే చేస్తా అనుకున్నా మొత్తం ఎగ్జాక్ట్ నంబర్స్తో సహా. కానీ ఆ వీడియో షూట్ చేయకపోవడానికి ఒక రీజన్ అవుతున్నాడు. ఒక పర్సన్ ఉన్నాడు మా దాంట్లో. అసలు చెప్పే ముందు ఎవరు అనుకుంటారో గెస్ట్ అయితే ఎవరు అనుకుంటారా ఏంటి అడ చెప్పరుగా ఎవరు వీడియో అయితే మన టీమ్ శాలరీస్ ఏవైతున్నాయో ఎందుకంటే ఎగ్జాక్ట్ ఫిగర్ నేనైతే మెన్షన్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక దగ్గర పని చేస్తారు, పని చేసిన దగ్గర ఎగ్జాక్ట్ ఎవరికి అని చెప్పారంటే అమ్మ గంత వస్తుందా అని కొంతమంది ఏడిచేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సో దానికి ఏంటంటే అన్న వద్దు అట్లా ఎప్పుడు అని నేను అన్నకి చెప్పిన. అందుకే హ్యాపీ నిర్భోలు. యాక్చువల్లీ అసలు వీని పర్స్పెక్టివ్ అసలు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఒక దగ్గర నుంచి వెళ్ళి 10 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు బాబాయ్ గారు ఉన్నాడు, బాబాయ్ గారిని ఎగ్జాంపుల్ తీసుకుని మళ్ళీ వాళ్ళే అనుకుంటారు. సపోజ్ చెప్తే తాజ్ గారు ఉన్నాడు, తాజ్ గారికి నేను ఒక 10 రూపాయలు ఇస్తున్నాను అనుకోరి. సూస్టోళ్ళకి అందరికీ ఆబ్వియస్లీ అంటే సూస్టోళ్ళకి మీకు నేను గీత ఫిగర్ అని చెప్తా. వీడు కొన్ని జాగాలల్లో కొన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్లేస్లు ఉంటాయి. ఆ జాగాలు నాకు 5 రూపాయలు వస్తున్నాయి అని చెప్తాడు కావచ్చు. ఇప్పుడు నేను ఇలా 10 రూపాయలు వస్తున్నాయని చెప్తా. ఆ వీడియో వీళ్ళకైతే చెప్పిండో వాళ్ళు వీడియో చూస్తారు. తర్వాత వీళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది మొత్తం దెబ్బతింటుంది. సో ఆ ఒక్క రీజన్ వల్లనే నేను ఈ శాలరీస్ ఏదైతే ఉందో అది ఒక్కదాన్ని మొత్తమే కట్ చేసేసిన. సో దానికోసం అయితే నేను అందరినీ సారీ అయితే అడుగుతున్నా. ఎందుకంటే ఆ వీడియో నేను అప్లోడ్ చేయలేకపోతున్నా. దీన్ని మీరు అర్థం చేసుకుంటే ఇది ఏందని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనము చెప్తున్నా కదా, ఇప్పుడు మనీ మన దగ్గర ఉన్నాయంటే ఆశపడేటోళ్ళు మస్తు మంది ఉంటారు ఖచ్చితంగా. మన రిలేషన్స్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, ప్రతి ఒక్క చోట. ఇప్పుడు నేను గింత ఇస్తున్నా అని చెప్తే మంత్ ఎండ్ వరకు మన దగ్గర 10 మంది కూర్చున్నారు అనుకో, ఏమన్నా నాకు ఇస్తా అంటే సపోజ్ వీడియో ఎవరి దగ్గర అప్పు తీసుకుంటూ కావచ్చు ఒక 30,000 నాకు తెలియకుండా. ఎందుకంటే నేను అడిగితే నేనే ఇస్తా. ఒకవేళ నాకు తెలియకుండా దగ్గర నన్ను తీసుకుంటే వాళ్ళు వీళ్ళ మీద కూర్చుంటారు నెత్తి మీద, నాకు పైసలు ఎప్పుడు ఇస్తారా అని. అన్న నాకు 5 రూపాయలు వస్తాయన్న శాలరీ, నేను 5 రూపాయలు ఇవ్వలేనన్న, 5 రూపాయలు పే చేస్తాను మీకు మంత్లీ అంటే. ఇప్పుడు నేను 10 రూపాయలు అని చెప్తా, అవి వాడు వీడియో చూసిండు అనుకో, పోయి విని ఏరా ఈ ప్లగని గుర్తాడు. సో దానివల్ల ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దెబ్బతింటుందని చెప్పేసి ఆపేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే దీని మీద ఇక క్లారిటీ అయితే మీకు ఆల్రెడీ వచ్చింది కావచ్చు. ప్యూర్ క్లారిటీ అయితే ఎప్పటికీ రాదు. ఇక ఫిగర్స్తోని శాలరీ ఎంత అదెంత ఇదెంత అని అడిగినట్లయితే దాన్ని మాత్రం చెప్పలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది ఒక్క విషయం నేను మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు టీం గురించి మీకు క్లారిటీ వచ్చింది కావచ్చు. అంతేకాకుండా
శాలరీస్ గురించి కూడా మీకైతే క్లారిటీ వచ్చింది కావచ్చు. ఇంకొక వన్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే బయట సిద్దిపేటలో కావచ్చు, మా దగ్గర సిటీ అది ఒకటే ఉంది సిద్దిపేటని. సిద్దిపేటలో పని చేస్తే ఎంతైతే శాలరీ ఉంటుందో దానికంటే ఎక్కువనే ఉంటుంది మన దగ్గర. ఇన్ ఫ్యూచర్ ఇంకొక ప్లాన్ ఏంటి అంటే మన స్టూడియో కూడా బిల్డ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో నేను చెప్తున్నది ఏంటి అంటే నాకు దగ్గర ఒక 5 మెంబర్స్ అయితే కావాలి, 5 to 6 మెంబర్స్ మన దగ్గర వర్క్ చేయడానికి. వాళ్ళకు నేను ఫుడ్ ప్రొవైడ్ చేస్తా, షెల్టర్ ప్రొవైడ్ చేస్తా. అంతేకాకుండా వర్క్ అయితే మీకు వచ్చి ఉండాలి ఖచ్చితంగా. మీకు కొద్దిగా వర్క్ వచ్చినా సరే దాంట్లో మాస్టర్ చేసే పని నాది. సో ఖచ్చితంగా నేను వర్క్ చేస్తా, మోసం చేయ, కంపల్సరీ ఒక 3-4 ఇయర్స్ నేను పని నేర్చుకొని మీ దగ్గర ఉంటా అని అనుకున్నట్లయితే వాళ్ళన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయితే కానీ ఇప్పుడు కాదు, కానీ స్టూడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫుడ్, షెల్టర్, ఇంకేముంటుందిరా శాలరీ అన్నీ ఉంటాయి మీకు. నేను వర్క్ చేస్తున్నా కదా నాకు శాలరీ ఏమో నేర్చుకుంటున్నా కదా అనుకోకండి, శాలరీ కూడా ఉంటుంది మీకు. సో ఖచ్చితంగా నేను మీకు ప్రొవైడ్ చేస్తా. ఒక 5 to 6 మెంబర్స్ అయితే నాకు కావాలి. మన సబ్స్క్రైబర్స్ నుంచే తీసుకుంటా. ఇప్పటి నుంచి చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా. ఇప్పటి నుంచి మెసేజ్ చేయడం స్టార్ట్ చేయకండి. స్టూడియో కంప్లీట్ అయిన తర్వాత ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేస్తా. సో మీకు కెమెరా వర్క్ అని వచ్చి ఉండాలి, గింబల్ వర్క్ అని వచ్చి ఉండాలి, డ్రోన్ ఆపరేటింగ్ అని వచ్చి ఉండాలి, ఎడిటింగ్ అని వచ్చి ఉండాలి, ఏదో ఒక వర్క్, వెల్డింగ్ అని వచ్చి ఉండాలి, బైక్ మెకానిక్, కార్ మెకానిక్, వీటిలో వల్ల మాస్టర్స్ ఉన్నట్లయితే అంటే పని వచ్చినట్లయితే వాళ్ళు కావాలి. నేను ఎంత చదువుకోవాలి అన్న, ఇంటర్ ఉండన్నా, డిగ్రీ ఉండన్నా, డిగ్రీ అంత ఏం అవసరం లేదు. మా ఇంట్లో కూడా మేము కార్లు తయారు చేస్తున్నాం కదా, ఇంజనీర్లు ఉన్నారు అనుకుంటారేమో, ఎవ్వరు ఏం లేరు. అందరు 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ బ్యాచ్, ఇంక్లూడింగ్ నేను కూడా మీ ఇంటరే. ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా, 2 సంవత్సరాలు అయిపోయింది. అదే మరి ఇంజనీర్లు ఉన్నారు అనుకుంటే మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది. సో అందు గురించే చెప్తున్నా. 10th లో 2 సబ్జెక్టులు సో ఇది వచ్చేసి ఏం క్వశ్చన్, టీమ్ సాలరీస్ అండ్ ఎర్నింగ్స్. 8th క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అంటే అన్న ఎందుకు వస్తలేడు. చాలా మంది అడుగుతారు అన్న ఎందుకు వస్తలేడు, అన్న సపరేట్ ఛానల్ ఎందుకు పెట్టిండు, ఏం కదా అని చెప్పేసి. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పండి అంటే అన్న ఆల్రెడీ కూడా చెప్పిండు మీకు ఏమని, కొద్దిగా గ్యాప్ తీసుకున్నా అని చెప్పేసి. మేము ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. 3 years నుంచి నో ఫ్రెండ్స్, నో ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ దగ్గరికి ఎప్పుడు రాత్రే పోతిగా, మధ్యాహ్నం పూట అయితే టైమే దొరకదు అసలు. నో ఫ్రెండ్స్, నో ఫ్యామిలీ, నో రిలేటివ్స్. నేనైతే మూడు సంవత్సరాల నుంచి ఏ పండుగలు లేవు, ఏ పబ్బాలు లేవు. బతుకమ్మ పండుగ, దసరా పండుగ, ఏదైనా పండుగ అయినా కానీ అందరూ పండుగ పోతుంటే మేము వీడియో పోయేటోళ్ళము. కూరగాడుస్తాం, మాకు దసరా సెలవులకు వస్తారు కదా, అందరూ దసరా పోతే మేము వీడియో తీయడానికి పోతాం. అట్లయితే మాది నడుస్తుంది జర్నీ. ఇప్పటి వరకు నేను ఫ్రెండ్స్ మ్యారేజెస్ కావచ్చు, ఏదైనా ఇంకా ఏదైనా అకేషన్స్ అయితే కావచ్చు, రిలేటివ్స్లో ఏదైనా పండుగలు అయితే కావచ్చు, దేని కూడా లేదు. ఒక ఇంపార్టెంట్ ఏదైనా పెళ్ళి కావచ్చు, అట్లా ఖచ్చితంగా ఉండాలి అనే వాటికే పోయినా. అంతెందుకు మేము స్టూడియో స్టార్ట్ చేసినాం కదా, స్టూడియోలో భూమి పూజ అయినాడు కూడా నేను లేను, వీడియో షూట్ చేయడానికే పోయినాం. సో ఇవి అర్థం చేసుకోరి మేము వీడియో పైన ఎంత డెడికేటెడ్గా, ఛానల్ పైన ఎట్లా ఫోకస్డ్గా పనిచేస్తాం ఏం కదా అని చెప్పేసి. వీనికి ఫుల్ ఫీవర్, నాకు ఫుల్ ఫీవర్. మేము ఆ రోజు ఇక్కడ లేము, హైదరాబాద్ ఉన్నాం. కావాలంటే మేము వీడియో షూటింగ్ ఆఫ్ చేసుకొని రావస్తుండే. అయినా సరే మీరు గోల్కొండల హైడ్ అండ్ సీక్ అనే వీడియో చూడండి, స్కూల్లో క్యాంపింగ్ వీడియో చూడండి, అంత ప్రాబ్లంలో కూడా మేము వీడియో షూట్ చేసుకొని వచ్చినాం. అంత డెడికేటెడ్గా నేనే కాదు, నాతో పాటు అందరు పని చేస్తారు. ఇది మాత్రం ఇక వీళ్ళ సపోర్టివ్నెస్, టీం వర్క్ అయితే మీరైతే అనుకోవచ్చు. సో మొత్తానికి అన్న ఎందుకు వస్తలేడు అనే దానికి నేను మీకు క్లారిటీ ఏమో చెప్తున్నాను నేను. అన్న వచ్చేసి కొద్దిగా గ్యాప్ అయితే తీసుకున్నాడు. ఫ్యామిలీస్ పరంగా టైం ఇస్తలేను, రిలేటివ్స్ దగ్గరికి అసలు ఓవడే లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా పోవాలన్నట్టుగా అన్న అయితే బ్రేక్ తీసుకుంటూ వస్తాడు. ఇవాళ రేపు అన్న వస్తా, అన్న రాగానే ఒక ట్రిప్ అయితే ఇస్తున్నాము. మంచిగా ట్రిప్ షూట్ చేసి మీకైతే చూపిస్తాం. అది ఏడికి అనుకుంటారో గెస్ అయితే ఆల్రెడీ మొత్తం షెడ్యూల్ అంతా ప్రిపేర్ అయి ఉన్నది. అన్న కూడా వస్తే ఓవడే ఇక. ఓకే, అన్న ఎందుకు వస్తాడు క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఓవర్ నైట్లో అంతగానం ఎందుకు అప్లోడ్ చేస్తుర్రు, ఎందుకు చాలా మంది కామెంట్లు అయితే చేస్తుర్రు. ఓవర్ నైట్లో అంతగానం అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపింగ్ వీడియోస్ పైన సపోర్ట్ అయితే వస్తలేదు. కంపేరేటివ్లీ క్యాంపింగ్ వీడియోస్ కంటే ఓవర్ నైట్స్ మీద కొద్దిగా ఎక్కువ సపోర్ట్ అయితే వస్తుంది. అందు గురించే ఓవర్ నైట్లు బాగా అప్లోడ్ చేసినాం ఇప్పటిదాకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్కి అయ్యే ఖర్చు, ఓవర్ నైట్కి అయ్యే ఖర్చు మనం కంపేర్ చేసినట్లయితే ఓవర్ నైట్లో కొద్దిగా తక్కువ ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు రెండింటి మీద 10 రూపాయలు ఖర్చు అని అనుకోండి. ఫర్ సపోజ్ ఓవర్ నైట్లో మనం 10 రూపాయలు ఖర్చు పెడితే 11 రూపాయలు వస్తాయి. అండ్ ఎక్స్పెరిమెంట్లో 10 రూపాయలు ఖర్చు పెడితే రూపాయి వస్తుంది. సో అందు గురించే ఏం చేస్తున్నాం అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్న పర్పస్లా సో ఇట్లా చేస్తున్నాము. వీక్లీ 2 అప్లోడ్ చేసినాం కదా ఓవర్ నైట్స్. సో ఇన్ ఫ్యూచర్లో ఏం చేద్దామంటే వీక్లీ 2 వీడియోస్ ప్లేస్లో ఓన్లీ 1 వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. కాకపోతే ఖచ్చితంగా ఒక ఓవర్ నైట్, ఒక క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది. ఖచ్చితంగా రెండింటిని సపోర్ట్ అయితే చేయండి. క్యాంపింగ్ వీడియోస్ మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు. సో ఓవర్ నైట్లో కూడా అదే విధంగా సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం అయితే మండే వచ్చేసి ఏమొస్తుందిరా, ఇప్పుడు మండే నాడు ఏదైనా ఒక మంచి వీడియో వస్తుంది. నెక్స్ట్ ట్యూస్డే నాడు ఓవర్ నైట్ వస్తుంది. ఈ ట్యూస్డే ఓవర్ నైట్ లేపేద్దాం. వెడ్నెస్డే రోజు ఛాలెంజ్ వస్తుంది అన్న. ఈ ఛాలెంజ్ ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం వీక్లీ. థర్స్డే రోజు ఎక్స్పెరిమెంట్ వీడియో వస్తుంది. ఫ్రైడే రోజు
ఓవర్ నైట్ పెడుతుంటే ఇప్పుడు ఫ్రైడే రోజు ఓవర్ నైట్ ప్లాన్ చేద్దాము, సాటర్డే రోజు మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేద్దాం. ఎక్స్పెరిమెంట్ వీక్లీ ఒకటే అప్లోడ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు మనం సిరీస్ లాగా చేస్తున్నాం కాబట్టి వీక్లీ 2 or 3 అయితే ప్లాన్ చేద్దాము. సండే రోజు ఖచ్చితంగా క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది, అవి కూడా చూసి ఎంజాయ్ అయితే చేయరు. సో ఇది మన ఓవర్ నైట్ ఎందుకు వస్తున్నాయి అనేదానికి రీజన్. మొత్తమే తీసేయమంటారు, కాకపోతే 2 పెట్టే ప్లేస్లో 1 పెడతాం. ప్లీజ్ చూసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లాస్ట్ క్వశ్చన్ ఇది అయితే అడిగి ఏ వీడియో కింద పెట్టినా కానీ 500 లైకులు, 600 లైకులు, 1000 లైకులు ఏంటిదిరా అదేనా ఏమో. చాలా మంది ఏమని అడుగుతారు అంటే సాయన పెళ్ళెప్పుడు అని అయితే కామెంట్ చేస్తారు. సాయన పెళ్ళెప్పుడు అంటే చేసుకున్నప్పుడు. మోస్ట్లీ ఈ ఇయర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నా మ్యారేజ్ అయితే అవుతుంది. అవన్నీ వ్లాగ్స్ షూట్ చేస్తా, ఖచ్చితంగా 100-200 వ్లాగులు షూట్ చేసి ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా. మీకు చెప్పకుండా ఏం చేసుకోను, టెన్షన్ పడకూడదు. ఖచ్చితంగా చాలా వీడియోలు అయితే వస్తాయి. సో ఆ వీడియోలు వచ్చినప్పుడు నేను చేసుకుంటాను. మోస్ట్లీ ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక ఈ ఇయర్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా అవుతుంది. టెన్షన్ పడకూర్రి. సో చాలా మంది కామెంట్లు వేస్తున్నారు. ఇకపైన ఇప్పుడు ఏవేవైతే నేను కామెంట్లు వేసినో ఈ కామెంట్లు ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేయకూర్రి. అవి ఒకవేళ మీరు వేస్తే దాని మీద నేను ఏం రెస్పాన్స్ ఇయ్యా. ఇక వేరే వీడియోస్ మీరు ఏమైనా చేస్తే ఆ వీడియో మేము ఏదైతే షూట్ చేసినామో దాని గురించి కామెంట్లు వేయరు. వీటిని నెక్స్ట్ వీడియో నుంచి నేను రీడ్ చేస్తాను. మీరు ఏవైతే కామెంట్లు చేస్తారో ఇవి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ చేసినా కానీ వీటిని రీడ్ అయ్యా పట్టించుకోను. ఒకవేళ మంచి కామెంట్లు చేసారు అనుకో, అన్న వీడియో మీద సజెషన్లు ఇయ్యరు నాకు, ఇంకా అన్న గీ వీడియో షూట్ చేయరు, అన్న గా వీడియో షూట్ చేయరు అని చెప్పేసి. ఇంకొక కామెంట్ వచ్చేసి ఏంటి అంటే బాగా వచ్చేది నో స్లీప్ ఛాలెంజ్ చేయరు అని చెప్పేసి. నో స్లీప్ ఛాలెంజ్ వస్తుంది త్వరలోనే, దాన్ని కూడా ప్లాన్ చేసినాము. నాకు తెలిసి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఆర్ దాని తర్వాత వీక్ ఖచ్చితంగా వస్తుంది నో స్లీప్ ఛాలెంజ్. ఓకే, ఇంకా లాస్ట్ మేము అందరం మీకు స్టార్టింగ్లో చెప్పినా కావచ్చు డిసప్పాయింటెడ్గా ఉన్నాం, ఎందుకు ఉన్నాం ఏం కదా అని చెప్పేసి. ఈ వీడియో షూట్ అవుతున్న దానికంటే ముందు రోజు ఏమైంది అంటే మన వ్లాగ్స్ ఛానల్ మీద ఒక స్ట్రైక్, మెయిన్ ఛానల్ మీద 2 స్ట్రైక్స్ అయితే పడ్డాయి. ఒకవేళ మెయిన్ ఛానల్ మీద ఇంకొక స్ట్రైక్ పడుంటే మొత్తం ఛానల్ ఎగిరిపోయేది. మేము ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి పడ్డ కష్టం ఏదైతే ఉందో అదంతా కూడా వృధా అయ్యేది. వ్లాగ్స్ ఛానల్ మీద ఒక స్ట్రైక్ అయితే పడ్డది. సో మన లక్కీయెస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు నార్త్ సైడ్ మస్తు మంది క్రియేటర్స్ తెలుసు, ఎక్స్పెరిమెంట్ పరంగా ఎవరైతున్నారో మ్యాక్సిమం అందరూ తెలుసు నాకు. సో నేను వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళ నుంచి వెళ్ళి నాకు స్ట్రైక్ ఎవరు త్రూ పడ్డదో వాళ్ళ నెంబర్ అయితే దొరికింది. సో మన ఇండియా క్రియేటర్స్ అయితే కాదు, బయట క్రియేటర్స్ నుంచి అయితే స్ట్రైక్ పడ్డది. కొన్ని మ్యూజిక్స్ పైన ఆడియో ట్రాక్స్ ఉంటాయి కదా వీటిపైన. సో సక్సెస్ఫుల్గా మన లక్కీ ఏంది అంటే వాళ్ళతో మాట్లాడి ఆ స్ట్రైక్స్ ఏవైతున్నాయో వీటిని అయితే రిట్రాక్ట్ చేయించిన రిలీజ్ అయితే చేసేసారు. మన ఛానల్ అయితే బ్యాక్ వచ్చేసింది. నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, నెలకు 4000 కడుతున్నా నేను ఓన్లీ పాటల గురించే. అయినా పాటల మీద నాకు స్ట్రైకులు పడ్డాయి. సో అది వచ్చేసి నాకైతే మస్తు అంటే మస్తు బాగా అనిపించింది. అందరితో వెబ్సైట్ వాళ్ళతో కాంటాక్ట్ అయినా ఇంథింగ్ మన వాళ్ళతో పాటుగా నేను యూట్యూబ్ ఇండియా వాళ్ళని కూడా కాంటాక్ట్ అయినా, మా మేనేజర్ని కాంటాక్ట్ అయినా, యూట్యూబ్ మేనేజర్ని మస్తు మందిని కాంటాక్ట్ అయినా. నేను రాత్రి నిద్రపోవడం పోలేదు. సో అందువల్ల సక్సెస్ఫుల్గా స్ట్రైక్స్ వచ్చేసి రిమూవ్ అయితే అయిపోయినాయి. దీనికి హ్యాపీ అవుతున్నాము. వ్లాగ్స్ ఛానల్ మీద పడ్డ స్ట్రైక్ కూడా రిమూవ్ అయితే అయింది. అది సౌత్ సైడ్ నుంచి పడ్డది. ఏదో అన్నోన్ క్రియేటర్, చిన్న క్రియేటరే, ఆయన ఇండికేషన్ స్ట్రైక్ ఏం కదా అని స్ట్రైక్ ప్రాక్టీస్ చేస్తుంది కావచ్చు మనకు పడ్డది. అది ఒక క్లిప్, మూవీ క్లిప్ యూజ్ చేసిన మన ఓల్డ్ వీడియో మీద 2-3 సంవత్సరాల కింద తీసిన వీడియో మీద దాని మీద అయితే పడ్డది. సో సక్సెస్ఫుల్గా స్ట్రైక్ కూడా రిమూవ్ అయితే అయిపోయింది. ఛానల్కి ఏమవుతుందో నేను స్ట్రైక్లు కూడా గ్రూప్లో పెట్టినా మా వాళ్ళు మొత్తం భయపడరు. సో దానివల్లనే కొద్దిగా డిసప్పాయింటెడ్ ఉన్నారు. నేను కార్ వీడియో మొత్తం షూట్ చేసినాం, పార్ట్ 2 కళ్ళు మొత్తం ఘోరంగా అయిపోయినాయి. ఇంత కష్టపడంగా పుసుక్కున్న ఛానల్ పోతే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి కొద్దిగా డిసప్పాయింటెడ్గా అవుతున్నాము. సో ఎనీవే మీ సపోర్ట్ ఉన్న రోజులు ఛానల్ పోయినా సరే కొత్త ఛానల్ పెట్టుకుంటాం. వీడియోలు అన్నీ ఆల్రెడీ నా దగ్గర స్టాక్ ఉన్నాయి, అన్నీ అప్లోడ్ చేస్తే మళ్ళీ ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి వ్యూస్ అయితే వస్తాయి. మీ సపోర్ట్ చూసి మేమైతే ఎగురుతున్నాం, కానీ మీ సపోర్ట్ పోయిందనుకో కష్టం అవుతుంది ఇక. సో దీనికి యాజ్ అ సెకండరీ సొల్యూషన్ లాగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మీకు ఏంటిది అంటే మీకు ఇట్లా మాకు ఏదో ఒకటి ఆల్టర్నేట్గా చూసుకుంటున్నాం. యూట్యూబ్తో పాటుగా ఒకవేళ యూట్యూబ్కి ఏమైనా అయినట్లయితే అందరం రోడ్డు మీద పడతాం, ఏదైనా ఒకటి సెకండరీ ఉండాలని చెప్పేసి. సో సెకండరీ కోసమే రీసెంట్గా ఏరోప్లేన్ వీడియోలో మీరు చూసిరు కావచ్చు. అంతేకాకుండా ఇంకొక వీడియో ఏంటిదిరా, ఇంకా కరెంట్ షాక్ కొట్టే వీడియోలో మీరు చూసిరు కావచ్చు. మేమైతే ఒక వెబ్సైట్ని ప్రమోట్ చేసినాము. ఆ వెబ్సైట్ వచ్చేసి ఎవరిది అంటే మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అఫీషియల్ వెబ్సైట్ అది. ఆ వెబ్సైట్లో మేము వచ్చేసి ఏం సెల్ చేయబోతున్నాము అంటే మన ఛానల్లో చాలా రకాల టాయ్స్ అయితే మేము అన్బాక్స్ చేస్తున్నాం. చాలా రకాల గ్యాడ్జెట్స్ అయితే అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తూ ఉంటాం కదా. ఒకవేళ మీరు ఆ గ్యాడ్జెట్స్ని కావచ్చు, ఆ టాయ్స్ని కావచ్చు కొనాలంటే మీరు ఫేమస్ షాపింగ్ వెబ్సైట్ని ఓపెన్ చేసినా సరే, ఫేమస్ షాపింగ్ యాప్ని ఓపెన్ చేసినా సరే దాంట్లో ఘోరంగా కాస్ట్ ఉంది. దానికంటే 100, 200, 300, 400
వందల తక్కువ మనకు దొరికే సైట్లను అయితే మేము విజిట్ చేసినాం, సెల్లర్స్ మేము కాంటాక్ట్ అయినాము. సో ఆ సెల్లర్స్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే మన వెబ్సైటే, మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వెబ్సైటే, దాని త్రూ మీ దాకా ప్రొడక్ట్స్ని అయితే మేము పంపించబోతున్నాము. మనం రెగ్యులర్గా యూజ్ చేసే సైట్స్ ఏవైతే ఉన్నాయో అవిటికంటే చాలా తక్కువ కాస్ట్కే మన వెబ్సైట్లో అయితే దొరుకుతుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఏదైనా కొనాలనుకుంటే డైరెక్ట్ బై చేయండి, అది మాత్రమే వస్తుంది. చాలామంది ఏమైనా క్వశ్చన్లు చేస్తారంటే దాంట్లో మీరు ఏవైతే ప్రొడక్ట్స్ మాకు పంపిస్తారో ఆ ప్రొడక్ట్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అని అడుగుతారు. యూజ్ చేసినవి అయితే కాదు, చెక్ చేస్తాం ఖచ్చితంగా అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ ప్రాపర్గా వర్క్ అయితేనే మీకు పంపిస్తాము. మేము ఎయిర్ క్రాఫ్ట్ని ఫ్లై చేసినాం కదా, అది మా దగ్గరనే ఉంటుంది. దాని మీద షార్ట్స్ అవట్ ఇవట్ షూట్ చేసేది ఉన్నది ఇంకా. బట్ మేము యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే మీకు పంపించాం. అది 100% మా మీద మీరు ఎంతైతే ట్రస్ట్ పెట్టిరో అదే విధంగా మీరు వేరే వెబ్సైట్స్లో ఉంటే మీ దాకా ఎట్లయితే వస్తాయో అదే విధంగా ప్రొడక్ట్స్ అయితే మేము పంపిస్తాం. కానీ ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళు టెస్ట్ చేసి ఫ్లై చేసి మీ దాకా పంపించారు, కానీ మేమైతే టెస్ట్ చేసి ఫ్లై చేసి వర్క్ అవుతుందా లేదా, ఒకవేళ వర్క్ అయితేనే మీ దగ్గరికి అయితే పంపిస్తాం. సో ఖచ్చితంగా దగ్గర వెబ్సైట్లో నేను దాన్ని ప్రమోట్ చేయగా 200 మందో 300 మందో కార్ట్లో యాడ్ చేసుకురు దాన్ని. కాకపోతే ఎవరు కూడా పేమెంట్ చేసి బై చేయలేదు, ఎందుకంటే అది ఎవరిదో సైట్ అనుకుంటారు. సో నేను మీకు చెప్తున్నా, ఈరోజు అఫీషియల్గా డిక్లేర్ అయితే చేస్తున్నా, ఆ సైట్ వచ్చేసి మనదే, మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్లే. ఎవరైనా బై చేయాలనుకుంటే అక్కడ నుంచి బై చేయండి. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి COD క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇవ్వలేకపోతున్నా. ఇన్ ఫ్యూచర్లో మన స్టాక్ మొత్తం మన దగ్గరకు వచ్చి మొత్తం మన స్టూడియో కంప్లీట్ అయిన తర్వాత మెయింటైన్ చేస్తాం చూడండి, అప్పుడు వచ్చేసి మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తా. అంతేకాకుండా కొన్ని ఆర్డర్స్ పైన బల్క్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి మన టీంలో నేను కావచ్చు, కిట్గాడు కావచ్చు, రామ్గాడు కావచ్చు, విజ్గాడు కావచ్చు, ఎవరో ఒకరు మీ దాకా వచ్చి ఐటమ్స్ అయితే డెలివరీ చేస్తారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దాని పరంగా అయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ అంతా రాకపోయినా దాంట్లో ఎంతో కొంత అమౌంట్ వచ్చినా సరే, ఒకవేళ యూట్యూబ్కి ఏమన్నా అయితే సర్వే అయ్యేంత వచ్చినా సరే దాన్ని మాత్రం మేము రన్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఛానల్తో పాటు అదొకటి ఉంటుంది అన్నట్టు. సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. ఎవరైనా బై చేయాలనుకుంటే ఏం భయపడకుండా దాంట్లో అయితే బై చేయండి. దాన్ని మొత్తం చూసుకునేది ఎవరు అంటే మన కిట్టుగాడు, వీడు వచ్చేసి ఇన్ ఫ్యూచర్ స్టూడియో అయినాక ఎడిటింగ్ పరంగానే బిజీ ఉంటారు. మన బాబాయ్ గారు అయితే చూసుకుంటాడు. అటు ఇటు వచ్చి నా మీదకి వచ్చిందా అనుకోకూడదు. బాబాయ్ గారు నేను వచ్చేసి అది మొత్తం కూడా చూసుకుంటాము, తెప్పించుడు, మీ దగ్గర దాకా పంపించుడు. సో ఖచ్చితంగా దాన్ని అయితే సపోర్ట్ చేయండి. ఎవరైనా కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో బయోలో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా అక్కడ నుంచి చూడండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ని బై చేయండి. బయట కంటే తక్కువ రేట్కి ఖచ్చితంగా మన సైట్లో అయితే దొరుకుతుంది. సో మొత్తానికి ఇది ఈరోజు Q&A. మస్తు షేప్ నరికిన గుంతంతా నొత్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటి పరంగా మీకైతే క్లారిటీ వచ్చింది కావచ్చు. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. పిచ్చి క్వశ్చన్లు అనేది కామెంట్ చేయకూడదు. వాడు వేయండు, వీడు ఎటు వేయండు, ఇక అది మీకు అందరికీ తెలిసిందే. నేను చెప్పిన ఆల్రెడీ ఓల్డ్ టీమ్ మెంబర్స్ కాడ ఎటు వేయరు, ఏం చేస్తుర్రు, ఎట్లున్నారు అంత మీకు తెలిసిందే. దాని గురించి మనకు క్లారిటీ అవసరం లేదు. ఇక తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వద్దు, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఆడియన్సే వద్దని వేణుల గురించి మళ్ళీ మనం మాట్లాడుకున్నాడు అవసరం లేదు. సో ఛానల్ లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఓల్డ్ లాగానే సపోర్ట్ అయితే చేయర్రి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.